చూస్తున్నాము. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్డ్ యూనివర్సిటీ బోర్డుతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి యూనివర్సిటీ బోర్డు చైర్మన్ గా నియమితులైన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కూడా హాజరయ్యారు. అటు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కో చైర్మన్ శ్రీనిరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరపున 100 కోట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో రేవంత్ ఆలోచన చాలా గొప్పదని ఆనంద్ మహీంద్ర కొనియాడారు. అంతేకాదు రేవంత్ రెడ్డిని మంచి విజన్ ఉన్న నాయకుడిగా ఆయన ప్రశంసించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సాదిక్, ప్రస్తుతం మనం చూస్తున్నాము యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో చాలామంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. కార్యాచరణ ఎలా ఉండింది? దీంట్లో యూనివర్సిటీకి సంబంధించి 100 కోట్లు కూడా పెడతామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఓవరాల్గా అప్డేట్స్ ఏంటి? మనిషా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ యువకులకు ఉపాధి అవకాశాలతో పాటుగా నైపుణ్య శిక్షణ ఇవ్వాలి, తద్వారా మానవ వనరులను ప్రపంచానికి అందించే లక్ష్యంగా యంగ్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో యంగ్ స్కిల్ యూనివర్సిటీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకందరికీ కూడా ఉపాధి అవకాశాలతో పాటుగా వారికి ఉన్నటువంటి స్కిల్స్ మరింత డెవలప్మెంట్ చేసి ప్రపంచ దేశాలకు అందించాలి. అంతేకాకుండా మన రాష్ట్రం సంబంధించినటువంటి మానవ వనరులు ఉపయోగించుకోవాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఇప్పటికే రంగారెడ్డి జిల్లా కందుకూరు దగ్గర మీర్ఖాన్ పేటలో భూమి పూజ చేయడం జరిగింది. అక్కడ పెద్ద యూనివర్సిటీ రాబోతుంది. సో తెలంగాణ విద్యార్థులకు ఉపాధి అవకాశాలతో పాటుగా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేయడం వల్ల వారికి ఆర్థిక అభ్యున్నతి తోడ్పడతారని కూడా ఆ ప్రభుత్వం భావించిన నేపథ్యంలో కొత్త యూనివర్సిటీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సో ప్రస్తుతం అయితే పారిశ్రామికవేత్తలతో వచ్చేటువంటి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి కూడా మనకు స్కిల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ పొందబోతున్నారు. 6 కోర్సులు కూడా మొదటగా ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ 6 కోర్సుల్లో విధానంలో ఎట్లా ఉంటుందనిపైన కూడా అటు కంప్యూటరైజ్డ్ కానీ లేకపోతే మెకానిజం సంబంధించిన దాంట్లో కూడా ఈ 6 కోర్సులు ఉండబోతుంది. పారిశ్రామికవేత్తలందరితో కూడా దీని యొక్క లక్ష్యాలన్నిటి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలతో ఈరోజు సమీక్ష సమావేశంలో వారితో చెప్పడం జరిగింది. తనకున్నటువంటి బ్రాడ్ కాన్సెప్ట్గా స్కిల్ యూనివర్సిటీ ఎందుకు తెలంగాణ రాష్ట్రం పెట్టవలసి వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలకు ఎట్లా మెరుగుపరుచుకోవాలి, ఎందుకంటే చాలా యూనివర్సిటీలు పీజీ చదివినా కూడా ఒక నిరుద్యోగులను తయారు చేసే కర్మాగారాలుగా ఇక్కడ ఉన్నాయి. సో ఇటువంటి విధానాల వల్ల విద్యా వ్యవస్థలు కూడా చాలా చిన్న భిన్నం అవుతుంది. అదేవిధంగా స్కిల్ లేకపోవడం వల్ల ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో రేవంత్ రెడ్డి ఈ విషయం పైన పూర్తి స్థాయిలో అయితే విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాల ప్రభుత్వ లక్ష్యం. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్తూనే మరోవైపు ప్రైవేటు రంగాన్ని కూడా ప్రోత్సహించాలంటే నైపుణ్యత ఉన్నటువంటి యువత ఈరోజు అవసరమని కూడా ఈ యంగ్ యూనివర్సిటీ సంబంధించినటువంటి స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మేరకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అంటే డిపిఆర్, ఒక రకం చెప్పాలంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్ని కూడా పారిశ్రామికవేత్తలకు చెప్పడం జరిగింది. సో ఈ ఏడాది 6 కోర్సులకు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రభుత్వం తరఫున 100 కోట్ల సంబంధించినటువంటి నిధులు ప్రభుత్వం కేటాయించబోతుంది. మిగతా కార్పస్ ఫండ్ కూడా వివిధ పారిశ్రామికవేత్తలకు ఇవ్వాలని కూడా అయితే పిలుపునివ్వడం జరిగింది. వారికి ఉన్న పరిధిలో పూర్తి స్థాయిలో కూడా కార్పస్ ఫండ్ ద్వారా ఈ యొక్క యూనివర్సిటీకి పెట్టాలని కూడా చెప్తా ఉన్నారు. సో ఈ యొక్క సమీక్ష సమావేశానికి స్కిల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి చైర్మన్గా ఉన్నటువంటి ఆనంద్ మహీంద్ర కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా విజన్ ఉన్నటువంటి నాయకుడు. ప్రస్తుతం ఉన్నటువంటి చాలా మానవ వనరులు మన రాష్ట్రంలో ఉన్నప్పటికీ వాళ్ళు స్కిల్ లేకపోవడం వల్ల చాలా అంది వచ్చిన అవకాశాలు చేజారిపోతున్న నేపథ్యంలో ఇటువంటి స్కిల్ యూనివర్సిటీలో శిక్షణ పొందినటువంటి వారి వల్ల అటు రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, మరోవైపు దేశానికి ప్రపంచానికి కూడా మనకు మానవ వనరులు ఎగుమతి చేసే విధానంగా ఉపయోగపడుతుంది కూడా ముఖ్యమంత్రికి ఉన్నటువంటి విజన్ పట్ల కూడా ఆయన చాలా వరకు మెచ్చుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పుడు మీరు చెప్పినట్టే చూస్తే ఈ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి దాదాపు 100 కోట్లు కూడా కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే ఈ స్కిల్ యూనివర్సిటీలు ఎంత వరకు ఉపయోగపడతాయి విద్యార్థులకు కానీ లేకపోతే మిగతా వాళ్ళకి కానీ, దీంట్లో ఏమేమి ఉండబోతున్నాయి అసలు?
ఎస్ మనీష, ప్రధానంగా మనకు స్కిల్ యూనివర్సిటీ అంటే నైపుణ్య శిక్షణ చాలా మందికి మనకి ఇప్పటికే వివిధ రంగాల్లో కంప్యూటర్ రంగంలో కానీ లేకపోతే హార్డ్వేర్ రంగాల్లో కూడా ఐటీఐలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, కొంత శిక్షణ నైపుణ్యం సంబంధించింది ఏఐ సంబంధించినటువంటి టెక్నాలజీ కూడా వస్తుంది. సో చాలా టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా అవుతుంది. గ్లోబలైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో కొత్త కొత్త టెక్నాలజీ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు పొందాలంటే మన రాష్ట్రం నుంచి యువతకు కూడా అలాంటి శిక్షణ అవసరం పడుతుంది. సో అట్లాంటి శిక్షణ అవసరం ఉన్నప్పుడే వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉపయోగపడతాయి, ఉద్యోగ అవకాశాలు అక్కడ ఉండే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి స్కిల్ లేకపోవడం వల్ల వాళ్ళు వెనుకబడిపోతున్నారు. ఆ తరహా సంబంధించినటువంటి శిక్షణ కనుక ఇచ్చినట్లయితే డిఫరెంట్గా వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తద్వారా మనకు పూర్తి స్థాయిలో కూడా మన యువకులకు ఉపాధి అవకాశాలు పోతున్నాయి. కంప్యూటర్ రంగంలో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ, అదేవిధంగా హార్డ్వేర్ రంగంలో ఉన్నాయి. చాలా సంబంధించినట్టు మన రాష్ట్రంలో ఐటీఐ సంబంధించినటువంటి మోటార్ మెకానిక్, ఫిట్టరు తదితర రంగాలతో ఎలక్ట్రీషియన్ సంబంధించిన దాంట్లో కూడా ఇప్పుడు ఫారెన్కి వెళ్ళినప్పుడు కానీ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వారికి ఇంకా అప్డేట్ వర్షన్తో ఉన్నటువంటి కొన్ని కొత్త టెక్నాలజీ వస్తున్నాయి. ఎందుకంటే మోటార్ ఫీల్డ్లో కూడా అత్యధికమైనటువంటి టెక్నాలజీతో ముందుకొస్తున్న నేపథ్యంలో దాన్ని నేర్చుకోవాలంటే చాలా కష్టసాధ్యమైన పని ఉంది. సో మామూలు విద్యార్థులు చదువుకోలేరు. ఐటీఐలు అనేది పాతకాలం విధానం ఉన్నాయి. వీళ్ళందరూ కూడా నిరుద్యోగులను పెంచి పోషించేటువంటి కర్మాగారాలుగా ఉన్నాయి. అట్లాంటి కాకుండా గ్రాడ్యుయేషన్ పూర్తి అయినటువంటి ఈ ఒక స్కిల్ పర్సన్స్కి తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంగా ఉండబోతుంది. ఈ స్కిల్ యూనివర్సిటీలో చాలా రకాలైనటువంటి ఉండబోతుంది. సో ప్రస్తుతం అయితే 6 కోర్సులను కండక్ట్ చేయాలని కూడా అంటే అడ్మిషన్ తీసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా పారిశ్రామికవేత్తలకు చెప్పడం జరిగింది. క్యాంపస్ ఇంటర్వ్యూస్ ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని కంపెనీలకు ఉపయోగపడతారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి కంపెనీలు కాకుండా మిగతా సంబంధించినటువంటి దేశాల్లో కూడా అవసరమైనటువంటి మ్యాన్ పవర్ను బదిలీ చేయడానికి కూడా వారు కూడా మైగ్రేట్ కావడానికి కూడా ఉపయోగపడతారని కూడా భావిస్తున్న నేపథ్యం ఉంది. సో మొత్తంగా చూసినట్టయితే మనకు స్కిల్ యూనివర్సిటీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయి, స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది. మన రాష్ట్రంలో వారి యొక్క సేవలను ఉపయోగించుకోవచ్చు, మన భారతదేశానికి ఉపయోగించుకోవచ్చు, ప్రపంచవ్యాప్తంగా మన మానవ వనరులను ఎగుమతి చేసుకునే వీలు కలుపుతుందని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కార్పస్ ఫండ్కు చెప్పడం జరిగింది. అంతేకాకుండా వివిధ పారిశ్రామికవేత్తలు కూడా కార్పస్ ఫండ్ ద్వారా కూడా తమకున్న తోచిన విధంగా తమకున్నటువంటి పరిధి విధంగా మొత్తం కార్పస్ ఫండ్ను మరింత ఎక్కువ పెంచాలి. తద్వారా కొత్త కోర్సులకు కానీ లేకపోతే ఈసారి మొత్తం ఈ అడ్మిషన్లు మొత్తం 2000 మందికి ఈ స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆ తర్వాత మిగతా దీన్ని పెంచే యోచనలో కూడా ఉంటుంది. కొత్త కోర్సులు కూడా ఇంట్రడ్యూస్ అవుతాయి. ఎందుకంటే శాస్త్ర సాంకేతిక రంగం అప్డేట్ వర్షన్తో వస్తున్న నేపథ్యంలో ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క రకమైనటువంటి టెక్నాలజీ వస్తున్న నేపథ్యంలో ఆ తరహా సంబంధించినటువంటి కొత్త కోర్సులు కూడా ఈ స్కిల్ యూనివర్సిటీలో కూడా రాబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా దూరదృష్టితో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క డెవలప్మెంట్ యాంగిల్లో దీన్ని అర్థం చేసుకొని స్కిల్ యూనివర్సిటీ పెట్టడం జరిగింది. మనకు రంగారెడ్డి జిల్లా కందుకూరు దగ్గర ఉన్నటువంటి మీర్ఖాన్పేటలో ఈ స్కిల్ యూనివర్సిటీ రాబోతుంది. ఆ ప్రాంతంలోనే మనకు 4వ నగరం ముచ్చర్ల సంబంధించిన 4th సిటీ కూడా రాబోతుంది. 4.0 వర్షన్తో నగరం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నగరానికి అవసరమైనటువంటి స్కిల్ సంబంధించిన లేబర్ కానీ స్కిల్ సంబంధించినటువంటి మ్యాన్ పవర్ కూడా అవసరం పడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విధానాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా విజన్తో ముందుకు పోతున్న సందర్భం కనబడుతుంది. విజన్ 2050 నిష్పత్తి దాంతో ఆ విజన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ కొత్త యూనివర్సిటీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన విధి విధానాలు అన్నీ కూడా పారిశ్రామికవేత్తలతో ఈరోజు సచివాలయంలో చర్చించడం జరిగింది. సో కొత్త కోర్సులు 6 కోర్సులు రాబోతున్నాయి. సో ప్రభుత్వం తరఫున 100 కోట్లు పెట్టబోతున్నారు. మిగతా కార్పస్ ఫండ్ కూడా ఈ వివిధ పారిశ్రామికవేత్తలు వాళ్ళు మొబిలైజ్ చేయాలని చెప్పడం జరిగింది. సో ప్రధానంగా చూసినట్టయితే స్కిల్ యూనివర్సిటీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అదేవిధంగా ఉపాధి కావాల్సుకున్న వాళ్ళకు శిక్షణ ఉపయోగించుకునే లక్ష్యంగా ఇది ఉపయోగపడుతుందని కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. సో పారిశ్రామికవేత్తలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళి స్కిల్ సంబంధించిన లేబర్స్ కానీ స్కిల్ సంబంధించినటువంటి నైపుణ్యమైనటువంటి వాళ్ళని తీసుకురావాలంటే చాలా కష్టసాధ్యం అవుతుంది. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కనుక మన రాష్ట్రంలో శిక్షణ పొందినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఇక్కడ చాలా తక్కువగా మనకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళకు ఉంటుంది. తద్వారా లోకల్ సంబంధించినటువంటి కూడా ఈ యువకులకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఇది ఒక మంచి కాన్సెప్ట్ అని కూడా
పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. నిరుద్యోగులకి చాలా వరకు ఇది ఉపయోగపడుతుందనే చెప్పుకోవచ్చు. సో దీనికి చాలా మంది పారిశ్రామికవేత్తలు సపోర్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? ఎస్ మనీషా, మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం. మనకు కందుకూరు దగ్గర ఇప్పుడు కొత్త యూనివర్సిటీ కందుకూరు దగ్గర మీర్ఖాన్పేటలో అక్కడ భూమి పూజ కార్యక్రమం ఉంది. కానీ ఆ నిర్మాణాలు, ఆ భవనాలు నిర్మాణాలు కావడానికి కొంచెం సమయం పడుతున్న నేపథ్యంలో మనకు గచ్చిబౌలి దగ్గర కొంత ప్లాన్ తీసుకున్నారు. ఆ బిల్డింగ్ లో అయితే ఈ ఏడాది నుంచి వెళ్ళి అడ్మిషన్లు తీసుకోవాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే కొన్ని సూచన పాయంగా పూర్తి స్థాయిలో అయితే ఈ ఇండస్ట్రీ మినిస్ట్రీకి చెప్పడం జరిగింది. సో ఈ ఇయర్ నుంచి కూడా అడ్మిషన్లు ప్రారంభం కాబోతుంది. 6 కోర్సులు అయితే ప్రస్తుతం అయితే ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత 6 కోర్సులో 2000 మందికి అడ్మిషన్స్ ఉంటాయి. ఆ తర్వాత దీన్ని పెంచే యోచనలో కూడా ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే కొత్త కోర్సులు వస్తాయి. ఆ తర్వాత ఒక 1 ఇయర్లోనే కొత్త బిల్డింగ్ కూడా షిఫ్ట్ అవుతున్న నేపథ్యంలో, సో ఆ ప్రాంతంలో కూడా కొత్త ఒక నగరం నిర్మాణం అవుతున్న నేపథ్యంలో అప్పటి వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇది ఉండే అవకాశం ఉంది. ఎక్కడ కూడా లేట్ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి యువతులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క అకాడమిక్ ఇయర్లోనే దీన్ని అడ్మిషన్లు తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. ఈ మొదటి విడత మాత్రం 2000 మందికి అడ్మిషన్ తీసుకుని 6 కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత వారికి ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి దాంట్లో చాలా పారిశ్రామిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన, దావోస్ పర్యటన, అదేవిధంగా కొరియా పర్యటన కూడా చేసిన సందర్భం ఉంది. వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో వాళ్ళ కంపెనీలు ఇక్కడ పెట్టినప్పుడు ఈ కంపెనీలో పనిచేసేటువంటి స్కిల్ సంబంధించినటువంటి నైపుణ్యత ఉన్నటువంటి యువకులకు కావాల్సిన నేపథ్యంలో ఈ స్కిల్ యూనివర్సిటీలో నైపుణ్య శిక్షణ పొందిన వాళ్ళు ఇక్కడ కొత్తగా వచ్చే కంపెనీలో కూడా వాళ్ళు ఉద్యోగ అవకాశాలు చేరే అవకాశం ఉంటుంది, పొందే అవకాశం ఉంటుంది. తద్వారా మానవుల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది, జిఎస్టీ పెరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా టాప్ ప్రియారిటీగా ఈ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సో కొత్త క్యాంపస్ ప్రారంభం అవడానికి ఇంకొక 1 ఇయర్ పడుతుంది. కానీ ఇప్పుడు గచ్చిబౌలిలో మాత్రం దాన్ని వెంటనే పనులు ప్రారంభించాలి. ఈ యొక్క అకాడమిక్ ఇయర్ ఈ యొక్క విద్యా సంస్థలలో దీన్ని అడ్మిషన్ తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే పారిశ్రామికవేత్తలు అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి స్కిల్ యూనివర్సిటీ అన్నది తెలంగాణ రాష్ట్రానికి చాలా అవసరం. ఎందుకంటే హైదరాబాద్ అన్నది విశ్వనగరంగా మారుతున్న సందర్భం కనబడుతుంది. హైదరాబాద్ నుంచి వెళ్ళి చాలా మ్యాన్ పవర్ కూడా ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్నారు. ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్, ఐటీ కంపెనీస్తో పాటుగా మనకు ఫార్మా సంబంధించిన కంపెనీలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించిన స్కిల్స్ సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా తక్కువగా ఉన్నటువంటి స్కిల్స్తో కూడా ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది. కొంత మెరుగైనటువంటి శిక్షణ ఇచ్చినట్లయితే డెఫినెట్గా వీరు ప్రపంచంలో మంచి మ్యాన్ పవర్గా ఉంటారని కూడా పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క విజన్ కూడా వాళ్ళు అప్రిషియేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆనంద్ మహేంద్ర ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ సంబంధించిన చైర్పర్సన్ కూడా ఆయన కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఆయన కూడా కితాబ్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి స్కిల్ యూనివర్సిటీలో మంచి కోర్సుల ద్వారా తెలంగాణ యువకులకు మంచి విద్యా ఉపాధి అవకాశాలు పెంపొందుతాయని కూడా, తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రానికి పేరు వస్తుందని కూడా వాళ్ళు భావిస్తున్నారు. ప్రధానంగా అయితే ప్రభుత్వం అయితే 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫండ్ని అయితే రేజ్ చేస్తూ ఉంది. సో మిగతా సంబంధించిన కార్పొరేట్ ఫండ్ కోసం కూడా పూర్తి స్థాయిలో అయితే పారిశ్రామికవేత్తల నుంచి కూడా గెయిన్ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్గా ముందుకు పోతున్న సందర్భం అయితే కనబడతా ఉంది. స్కిల్ యూనివర్సిటీ అన్నది తెలంగాణ యువకులకు ఒక స్వర్గధామంగా మారబోతుంది. వచ్చేటువంటి అభివృద్ధిలో వారు భాగస్వామ్యం కాబోతున్నారు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులను కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ఇప్పటికే చాలా నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రైవేట్ రంగంలో కూడా ఇక్కడున్న యువతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. సో అట్లాంటి స్కిల్ సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ను కల్పించే లక్ష్యంగా ఈ స్కిల్ యూనివర్సిటీ ఎంతో ఉపయోగపడుతుందని కూడా మనకు నిపుణులు చెప్తున్నారు. ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాదిక్.